న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే మంత్రులు తుమ్మల, పొన్నం, వివేక్లతో పాటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలను రేవంత్ అప్పచెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం వారిని ఆదేశించారు. బూత్లో సమస్యలు తెలుసుకునేందుకు మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలని సీఎం రేవంత్ సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే మంత్రులు తుమ్మల, పొన్నం, వివేక్లతో పాటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలను రేవంత్ అప్పచెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రమేష్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది వెన్నెల. ముఖ్యంగా ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత ఆయన సతీమణి సునీతని బరిలోకి దించాలని బీఆర్ఎస్ ఇప్పటికే సిద్ధమైన నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. ఇందులో నవీన్ యాదవ్ తో పాటు మరికొంతమంది పేర్లు కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఉప ఎన్నికకు సంబంధించి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గౌడ్, అట్లాగే వివేక్ ఉప ఎన్నిక బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. దాంతో పాటు 18 కార్పొరేషన్ల చైర్మన్లకు కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. బూత్ స్థాయిలో వీళ్ళంతా పర్యటించి అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం, అట్లాగే అభ్యర్థికి సంబంధించి బలాబలాలను అంచనా వేసేందుకు కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇప్పటికే ఓటర్ మ్యాపింగ్ పూర్తయిన నేపథ్యంలో కూడా ఈ అభ్యర్థికి సంబంధించి తుది కసరత్తుకు అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఉప ఎన్నిక ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు ఒక రిఫరెండం గా కూడా మారనున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే గట్టి ప్రయత్నమే చేస్తుందని చెప్పొచ్చు వెన్నెల. రైట్ రమేష్, థ్యాంక్ యూ.